వర్షం పడతా ఉంది. అప్పట్లో ఇది లాంగెస్ట్ బిల్డింగ్ చూడండి, వెల్లో ఉంది. 60 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ అయితే ఉంది. హోటల్ బెన్నే. ఇది దారా విస్లమ్మ. వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. ఈరోజు మనం గార్డెన్ సిటీ బెంగళూరు నుంచి, అదే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ముంబైకి అయితే వెళ్తా ఉన్నాం. ముంబైలో మనం ఆల్మోస్ట్ 2 days అయితే మన ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. మనకి ఇక్కడ బెంగళూరులో 5:45కి అయితే ఫ్లైట్ ఉండింది. మనం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే వేకప్ అయ్యేసి స్నానం చేసేసి మనం క్యాబ్లో అయితే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. మనకి ఎయిర్పోర్ట్ ప్రయాణమే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 50 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మనకు అదే 1.5 hour అయితే జర్నీ అవుతుంది. జర్నీ ముగించుకొని వచ్చినాక మనం చెక్ ఇన్ ప్రాసెస్సే మనకి ఆల్మోస్ట్ 30 to 45 minutes పట్టింది. చెక్ ఇన్ ప్రాసెస్ అంతా తీసుకొనేసి మనకి ఇంకా టైం ఉన్నందున మనం వెయిటింగ్ లాంజ్లో అయితే ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే వెయిట్ చేసాం. అతడిలో మహేష్ బాబు వచ్చేది. ఇక్కడ వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేసుకొనేసి మనము కాఫీ అయితే ఆర్డర్ చేసాము. కాఫీ తీసుకొనేసి మనం ఇంకా ఫ్లైట్కి టైం అవుతున్నందున వాళ్ళు ఫోన్ చేశారు. అరే వెంటనే ఫాస్ట్గా కాఫీ తీసుకొనేసి తాక్కుంటూ మనం వెళ్ళిపోయినాం అనమాట. అయినాక అక్కడ ఆల్రెడీ బస్ అయితే రెడీగా ఉన్నింది ఫ్లైట్ నియర్ దగ్గర మనకి డ్రాప్ చేసేదానికి. అక్కడ నుంచి డ్రాప్ చేసిన తర్వాత మన ఫ్లైట్ అయితే సిద్ధంగా ఉంది. వార్మప్ చేసి పెట్టినారనమాట. ఇంజిన్ హీట్ చేసి పెడతా ఉంటారు. రెడీగా ఉంది. ఫ్లైట్ అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ రెడీగా ఉంది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనము ఎట్లా ఉండాలి, ఏం చేయాలనేసి. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయినాక అది ఫ్లాట్ పొజిషన్ వచ్చేంత వరకు మనం సీట్ బెల్ట్ అయితే తీసుకోకూడదు. అది సింబల్ పడి ఉంటుంది కదా, ఆ సింబల్ అనేది వెళ్ళేంత వరకు మనం అలాగే కూర్చొని ఉండాల్సి వస్తుంది. ఇవి అయితే ఏసీస్ సపరేట్ ఒక్కొక్క సీట్కి అయితే ఒక్కొక్కటి ఉంటుంది. అలాగే ఒక్కొక్క లైటు ఒక్కొక్క సీట్కి అయితే ఉంటుంది. ఆ లైట్ కానీ ఏసీ కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ కానీ లైటింగ్ ఫోకస్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఫ్లైట్ ఇప్పుడు రన్వే మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అన్నీ రెడీ అయినాక ఫ్లైట్ అయితే రన్వే మీద వెళ్ళడానికే ఆల్మోస్ట్ 20 minutes అయితే పట్టింది. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఫ్లైట్స్ ఉండడం వలన మనకి క్యూలో వెయిట్ చేసినట్లుందనమాట. అక్కడ ఫ్లైట్స్ ఫ్లై అవ్వడానికి రన్వే అయితే ఖాళీ ఉండలేదు. చూసాం కదా, 1 by 1 అయితే వెళ్తూనే ఉన్నాయి. కంటిన్యూస్గా అయితే రన్వేలో మనము అక్కడ లైన్లో వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 అయితే మనకి ఫ్లై అయినాయి. ఫైనల్గా అయితే మనం రన్వే మీదకి మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ప్రికాషన్స్ అన్నీ రెడీ చెప్పి పెట్టింటారు ఆల్రెడీ. స్టార్ట్ అయ్యేసి ఒకసారి అది ముందుకు వెళ్తున్న స్పీడ్కి మనల్ని వెనక్కి లాగినట్లయితే అనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2-3 kilometers అయితే రన్ అయిన తర్వాత మన ఫ్లైట్ అయితే ఫ్లై అవుతుంది. మనం ఇంకొకటి ఏమంటే ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఆర్డర్ చేసాము ఆల్రెడీ. వాళ్ళైతే మన సీట్ నెంబర్లకి అయితే తెచ్చి ఇస్తారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొనేసి మన పేరు ఏమని మన సీట్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొనేసి మనకైతే ప్రొవైడ్ చేస్తారు.
మనకి ఇక్కడ నుంచి అంటే బెంగళూరు నుంచి ముంబైకి ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. మనం 6 o'clock అయితే స్టార్ట్ చేసాం కాబట్టి 8 o'clock అయితే మనకి రీచింగ్ టైం అవుతుంది. అందుకనేసి జస్ట్ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా మనం ఆర్డర్ చేసుకున్నాము. మనం వెళ్ళేటప్పుడు అయితే లైట్గా వర్షం పడుతుంది. అలాగా చాలా ఎక్కువ మేఘాలు ఉండడం వలన ఫ్లైట్ కొద్దిగా ఒడిదుడుకులకి ఇట్లా లోనట్లా అనిపిస్తుంది అనమాట మనకి. దానికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి సీట్ బెల్ట్ లైట్ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు సీట్ బెల్ట్ అయితే తీయొద్దండి. ఎందుకంటే ఇట్లా మేఘాలు ఎక్కువ ఉండడం వలన ఫ్లైట్ ఇట్లా కొద్దిగా షేక్ అవుతుంటుంది దానికి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఫ్లైట్ అయితే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మనకి మనం ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చి ఇచ్చారు వాళ్ళు. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ని అయితే మనం టేస్ట్ చేస్తామా. ఇక్కడ సిగరెట్ తాగకూడదు, అలాగే సీట్ బెల్ట్ పోయేంత వరకు సింబల్ అయితే తీయకూడదు. అక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళ హెల్ప్ కోసం కావాలనేసి వస్తారన్నమాట. మనము ముంబైలో ల్యాండ్ అవ్వడానికి ఆల్రెడీ రెడీగా ఉంది. ఇంకొక విషయం ఇక్కడ ఏమంటే ఇది ధారావిస్లమ్మ ద బిగ్గెస్ట్ స్లమ్ ఏరియా. కాలా సినిమా ఇడే కత్తిసిండేదే. ఇదంతా అదేనా? ఓ వర్షం వచ్చింది నువ్వు. ఇదంతా స్లమ్మే కదా. ఫైనల్గా మనము ముంబైకి అయితే రీచ్ అయ్యాం. ఇది నేను ఫస్ట్ టైం అయితే ముంబైకి వెళ్తూ ఉండేది. ఇప్పుడు ముంబైలో మనము 2 days అయితే ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. మన లగేజ్ అయితే మనం తీసుకొనేసి ఇక ముంబై చూడడానికైతే వస్తాను అనమాట. హాయ్, వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. మనం వచ్చేసి గార్డెన్ సిటీ బెంగళూరు నుంచి అయితే ఇక్కడ వచ్చాము. ఇక్కడ హాయ్, వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. మనం వచ్చేసి గార్డెన్ సిటీ బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఇన్ని రోజులు మనం బెంగళూరులో అయితే మన వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడంతా అక్కడ స్టార్ట్ చేసేసి మొత్తం అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి స్టార్ట్ చేసినాము. మనం ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే మొదలెసినాము. మనం బెంగళూరులో 6 o'clock అయితే మన జర్నీ స్టార్ట్ అయింది.
ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసి 8 o'clock అయింది. ఈ ప్లేస్ చూసి మీరు గెస్ట్ చేయగలరు అనుకుంటాను, ఎందుకంటే ఏ ప్లేస్ అనేసి. మీకు ఏమన్నా ఒక క్లూ కావాలంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మనం చెప్పున్నాం కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ముంబైలో మన బెంగళూరులో అయితే రామేశ్వరం కెఫే ఎలా ఫేమస్సో ఇక్కడైతే బెన్నె దోశ అది అట్లా ఫేమస్ అనమాట. మనము ఇక్కడ ముంబైలో ఏమేమి ఫేమస్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేదానికైతే వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ మనది వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. మనం బెంగళూరులో ఆల్మోస్ట్ తినింటాం, మనం అన్ని చోట్లను బెన్నె దోశ ఎట్లుంటుంది అనేసి తిన్నాము. ఇక్కడ కూడా చేసేద్దాం, సేమ్ టేస్ట్ ఇట్లానే ఉందా లేకుంటే వేరే ఏమైనా డిఫరెంట్ ఉందా అనేది ట్రై చేద్దాం మనం. ఇక్కడైతే మనం దోశ మరియు ఇడ్లీ వడ అయితే ఆర్డర్ చేసాము. చూడ్డానికి బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇడ్లీని అయితే నెయ్యిలో ముంచి వేసినారు, టేస్ట్ అయితే బాగుంది. టిఫిన్ చేసాక కాఫీ తాగేసి మళ్ళీ మన జర్నీ అయితే మనం స్టార్ట్ చేసాము. మేము ఇక్కడ అకామిడేషన్ రూమ్ అయితే బుక్ చేసాము. మన రూమ్ అయితే నియర్ సిఎస్టీవీ రైల్వే స్టేషన్కి నియర్లో అయితే మనం బుక్ చేసాము. ఎందుకంటే మనము నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వందే భారత్ ట్రైన్లో నుంచి షిర్డీకి అయితే మనం ట్రైన్ బుక్ చేసాం కాబట్టి మనకు నియర్ ఉంటే బాగుంటుంది అనేసి అక్కడ బాంద్రావల్లికి సీలింగ్ బ్రిడ్జ్ ఇది. ఒకప్పట్లో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ అనేసి. చూస్తున్నాం కదా, అక్కడైతే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి. మనకి ఇప్పుడు జస్ట్ మోడం మూసుకుంది కాబట్టి ఏం సరిగ్గా కనిపించట్లేదు. దీనికైతే మనం టోల్ అయితే పే చేసి వెళ్ళాల్సి వస్తుంది. ముందే ఇంకొకటి మామూలుగా కానీ వెళ్ళొచ్చు మనము, అదైతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది కొత్తగా బ్రిడ్జ్ కనెక్ట్ చేశారనమాట. ఇదంతా రోప్ బ్రిడ్జ్ అనమాట. అంతా దీని మీద నిలబడి ఉంటుంది, రోపులు చూస్తున్నారు కదా, ఇదంతా దీని మీద నిలబడి ఉంటుంది. చిన్నగా వర్షం పడతా ఉంది, చినుకలు పడతా ఉన్నాయి. వ్యూ మస్తుగా ఉంది. యాక్చువల్ బిల్డింగ్ చూడండి, ఈ బిల్డింగ్లన్నీ చూస్తూ ఉంటే నాకు వేరే దేశంలో ఉన్నామేమో అనేటట్లా ఫీల్ వస్తూ ఉంది. సినిమాల్లో చూపిస్తుంటారు కదా, అట్లా బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది ఇక్కడ. ఈ ఇల్లు వచ్చేసి అంబానీ కూతురు ఇల్లు. ఇప్పుడు మనం అండర్ సీ టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. ఇది వచ్చేసి ఈ ప్రాజెక్టు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ముంబై కోస్టల్ టన్నల్ అయితే వెళ్తా ఉన్నాం మనం ఇప్పుడు. ఇదంతా సముద్రం లోపల ఉండేది టన్నల్. ఇది సముద్రం లోపల వెళ్తా ఉండే టన్నల్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 3 to 4 kilometers అయితే టన్నల్ ఉంది. ఇది సముద్రం కింద అనమాట. ఇప్పుడు మన పైన అంతా సముద్రం ఉంటుంది. ఈ టన్నల్ లోపల అయితే మనకి 60 km స్పీడ్ లిమిట్ అయితే ఉంది. దాని పైన పోయినామంటే మరసంగా ఫైన్ వేసి పంపిస్తారు. ఈ టన్నల్ వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 3 to 4 kilometers అయితే ఉంది. మనం ఆల్మోస్ట్ అప్పుడే ఒక ఫైనల్గా మనమైతే ఇప్పుడు సముద్రం నుంచి బయటకు వచ్చేసినాం. ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అది ముంబై ఇండియన్స్ది హోమ్ గ్రౌండ్ అనమాట. వాన్ఖాడే స్టేడియం. 11లో मुंबई देखो मुंबई में हमारा दोस्त है, हमारा दोस्त का गाड़ी में हम जा रहा है.
ముంబైలో మనమైతే ఎంత పెద్ద బిల్డింగ్ చూసామో, ఎంత కొత్త బిల్డింగ్లు అయితే చూసామో, అలాగే అంత పాతవి కూడా ఉంటాయి. చాలా పాతవి కూడా ఉంటాయి బిల్డింగ్స్. ఇంకొకటి నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏమంటే, కొన్ని ఏరియాలకి ఆటో అనేది అలో లేదనమాట. ఓన్లీ కార్స్ మాత్రమే అలో ఉంటుంది. ఆటోలు ఎక్కడ చిక్కితే అక్కడ తిరిగేకి లేదు. దానికి కొన్ని ఏరియాలు మాత్రం పర్టికులర్గా ఇచ్చారు, అక్కడ మాత్రమే ఉండాల్సి వస్తుంది. మనము జర్నీ అయిపోయిన తర్వాత మనం రూమ్కి అయితే వచ్చేసాము. మనం బుక్ చేసుకోండి రూమ్ ఇదే. మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు బుక్ చేసుకున్నామంట. అంటే నియర్ బై బెస్ట్ లొకేషన్ చూసుకొనేసి, మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలనేసి అలా ప్లాన్ చేసుకొనేసి బుక్ చేసుకున్నామంట. మనకి ఇక్కడ నుంచి సిఎస్టీ రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక 800 మీటర్స్ అయితే ఉంది. అదే బిఎస్సి బిల్డింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. నరీమన పాయింట్ అంటే బీచ్, సముద్రం బీచ్ రోడ్ అయితే మనకి అక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మనం ప్లేసెస్ అన్ని ఇది కానీ, అలాగే ఇండియా గేట్ కూడా మనకి అక్కడ నియర్ బైనే ఉంటుంది. అన్నీ ప్లాన్ చేసుకొనేసి తీసుకున్నాం అనమాట. ఇవి మనకి అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే బాగుంటుంది అనేసి ప్లాన్ చేసుకొనేసి మనం ఇక్కడ తీసుకోవడం ఉండేది బెంగళూరు. అలాగే నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ ముంబైకి అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి వడాపావ్. వడాపావ్ అంటే ముంబై అంటే వడాపావ్ చేసేస్తాను చూడండి. ఈ వడాపావ్ సెంటర్ వచ్చేసి ఆరామ్ వడాపావ్ అనేసి, ఇది స్వాతంత్రం రాకోకుండా ముందు నుంచే ఉంది. అలాగే ఇది ఎగ్జాక్ట్ సిఎస్టీ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఈ సిఎస్టీ రైల్వే స్టేషన్లో ఎప్పుడైతే ముంబై దాడి జరిగిందో అప్పుడు ఈ సిఎస్టీ రైల్వే స్టేషన్లో కూడా ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ అనమాట, ఇక్కడ కూడా దాడి జరిగింది. దానికి ఆపోజిట్లోనే ఈ వడాపావ్ సెంటర్ అయితే ఉంటుంది. వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. ఈ వడాపావ్ గురించి చెప్పాలంటే, ఇట్స్ వన్ ఆఫ్ ది లైఫ్ లైన్ ఫర్ ముంబై. మనం ఆంధ్ర భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, మన ఆంధ్ర స్టైల్స్ అన్ని మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క హీరోస్ ఫొటోస్ అయితే మెన్షన్ చేసి పెట్టేస్తారు. మీల్స్ అయితే వచ్చేసింది. టోటల్గా వచ్చేసి 9 ఐటమ్స్ అయితే ఉన్నాయి దీంట్లోన. మన ఫేమస్ అన్నం, పప్పు, గోంగూర, సబ్జీ, దాల్ అండ్ సాంబార్, కర్డ్, అలాగే చపాతి, పప్పాడు మొత్తం వచ్చేసాయి. లెట్స్ ట్రై. సముద్ర తీరాన వెనక కేక ఉంది అయితే వ్యూ. కారు ముప్పాలను తీసుకుని మళ్ళీ తీరాన కలబైరవా అన్నట్టు. బిల్డింగ్ స్వామి ఇదే. గగనాల్లో ఉంది బిల్డింగ్. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్, మార్నింగ్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి ముంబైలోని అతి ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్, అతి పురాతనమైన టెంపుల్ అని కానీ చెప్పొచ్చు. ఇది వచ్చేసి 250 years ఓల్డ్ టెంపుల్ అన్న టెంపుల్.
ఇక్కడ మనం ఏమైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. అదే బిజినెస్ అయితే ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ ముక్కొని పోయేది జరుగుతూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది వచ్చేసి ఒక చెట్టు కింద చిన్న వినాయకుడిగా వెలిసినది. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము, చూసేసి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెంపుల్ ఎంట్రీ అయితే ఇది స్టార్ట్. ఇప్పుడు మనం అయితే ఎంట్రీ అవుతా ఉన్నాము. చూడండి, అట్మాస్ఫియరే వేరే లెవెల్లో ఉంది. మార్నింగ్ అయితే మనం చూసాం కదా, ఇప్పుడు చూడండి లైట్స్తో ఎట్లా ఉందనేసి. పల్ల 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 అంటాం దుర్గేనా. జై బలో ఛత్రపతి శివాజీకి.